నాయుడుపేట అర్బన్ పిఎస్ పై ఏసీబీ అధికారుల దాడి. 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డ హెచ్సి రామ్మోహన్ రాజు. మద్యం వ్యాపారులని 1,00,000 డిమాండ్ చేసిన సిఐ బాబీ తరపున లంచం తీసుకున్న హెచ్సి రామ్మోహన్ రాజు. సిఐ బాబీతో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల దాడితో హడలిపోతున్న పోలీసు అధికారుల సిబ్బంది. ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమల కుమారి, ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ బాబు. అందరికీ నమస్కారం. నాయుడుపేటలోని శ్రీనివాస వైన్ షాప్ అని ఒక వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ తాలూకా ఓనర్ సత్యనారాయణ రెడ్డి అని ఉన్నారు. ఆయన వైన్ షాప్ మెయింటైన్ చేస్తుండగా ఆ వైన్ షాప్ని సక్రమంగా మెయింటైన్ చేయడానికి రెండోది ఏంటంటే వైన్ షాప్ పైన టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వైన్ షాప్లోని బాటిల్స్ అమ్ముతున్నారు అని చెప్పి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు రిజిస్టర్ చేసిన కేసు తీయడానికి అట్లాగే అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నెల కొంత అమౌంట్స్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అట్లాగే హెడ్ కానిస్టేబుల్ డిమాండ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఏంటంటే అలాగా లంచం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ప్రాసెస్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తున్నాము. సరైన సాక్ష్యాధారాలతో కోర్టులని ప్రవేశపెడతాం. రామ్మోహన్ రాజు ఉన్నదండి, సిఐ గారి ప్రమేయం కూడా ఉంది. అర్బన్ సిఐ బాబీ ఆయన పేరు. నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ గారు. అవునండి, ఇన్స్పెక్టర్ మీద హెడ్ కానిస్టేబుల్ మీద ఇద్దరి మీదేనండి. ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి. అవినీతి చాలా దగ్గర జరుగుతున్నది, యాక్షన్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మేము ఏదన్నా సరే ఎవిడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా కోర్టులో పెట్టడానికి అవుతుంది. కాబట్టి సాక్ష్యాధారాలతో సహా ఎవరైనా సరే లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము. 1064 టోల్ ఫ్రీ నెంబరు, ఇది మా హెడ్ ఆఫీస్లో ఉంటుంది. అట్లాగే తిరుపతి ఏసీబీ ఆఫీస్ ఉంది తిరుపతిలో, అది మీకు అందరికీ తెలుసు. తిరుపతి ఏసీబీ ఆఫీసులో ఒక అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు. సో అందరి ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాము. దయచేసి ఆ ఫోన్ నెంబర్స్ ప్రజలకు అందేటట్టుగా చేసి మాకు కంప్లైంట్స్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మా వంతుగా మేము 100% కృషి చేస్తాము. డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటున్నప్పుడు షాప్ దగ్గరలోనండి. ఇప్పుడు అనంతపూర్లో వర్క్ చేస్తున్న డిఎస్పీ గారు మాకు ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆ డిఎస్పీ గారు, ప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటుండగా హెడ్ కానిస్టేబుల్ని పట్టుకున్నారు. అట్లాగే 30,000 అండి.